వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తానేంటో చూపిస్తానన్నారు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మళ్ళీ పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ జేసీ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను అవినీతికి పాల్పడుతున్నట్లుగా కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని, ఇలాంటి వాటిని ఇకపై సహించేది లేదని పేర్కొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 2-3 నెలల్లో వేట మొదలు పెడతామన్నారు. చేతనైతే తనను ఎదుర్కోవాలన్నారు. తాను రైతు బిడ్డనన్న కేతిరెడ్డి పంటకు పురుగు పడితే ఎలా తీసేయాలో తెలుసన్నారు. రాజకీయాలు భ్రష్టు పడితే ఏ విధంగా తొలగించాలో కూడా తెలుసన్నారు. ఇది సమయం కాదనే ఊరుకుంటున్నానని చెప్పారు. తాడిపత్రిలో శాంతి భద్రతలను కాపాడాలనే ఆలోచనతో ఉన్నామన్నారు. ఒక వాతావరణం తాడిపత్రిలో 30 సంవత్సరాల నుండి ఏకఛత్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు తేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు. ఇంకా నన్ను దావుంటి పోయేవాడు కూడా అనామకుడు కూడా కాలుతుందంత అంటే తన్నిచ్చుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను. తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది. నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతాను. అది కూడా కనుక్కోండి. భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఊరుకుంటాడో అది. నేనేం మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా అని చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా, చేతనైతే ఎదుర్కో అని చెప్తాడా. అది నేను వీడు మాట్లాడుతా ఆడని. నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటా. నేను కట్టుబడుకోకుండా ఉంటాను. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో, రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు. అందుకనే నేను ఈ వర్డ్ కూడా వాడిండేది, లేకపోతే వాడను. నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమికీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో, రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారిలో వచ్చి నానాకు భ్రష్టు పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండేకి నేనేం కాదు. దావుంటి పోయే అంతల్లో నేను తన్నలు తినేకి, దావుంట్లో పోయే అంతల్లో మాటలు పడేకి నేను చీవునేతలు లేను అని కాదు. ఇబ్బంది జరుగుతుందని నేను అనుకోలే.